నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా మీరు ప్రతి మాసం కూడా ఏ వెజిటబుల్ విరివిగా వాడుకోవాలనేది చాలా వివరంగా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఒక సైకిల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 12 months కి సంబంధించి ఏమి యూజ్ చేసుకోవచ్చు అని. అయినప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే గుర్తు చేయడానికి అవ్వచ్చు. మరొక్కసారి చెప్పండి. ఆషాఢ మాసం మొదలు కాబోతోంది. ఆషాఢ మాసం అంటేనే అటు వర్షాకాలం కూడా ప్రారంభం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి ఏ వెజిటబుల్ ని విరివిగా వాడమంటారు? ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం? ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లల మానసిక స్థితి ఎలా ఉందమ్మా? అసలు వాళ్ళు మాట వినరు. అసలు చెప్పిన మాట వినరు. బద్ధకం లేదంటే ఫోన్లకి అడిక్ట్ అవ్వరు. ఇక్కడ అంటే నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చంద్రుడికి విపరీతమైనటువంటి పవర్ ఉంటుంది ఈ ఆషాఢ ఆషాఢ మాసంలోనా? మాసంలో. మనం అంటే మన జాతకాల్లో, మన తలరాతల్లో, మన భౌతికంగా కూడా మన శరీరాల్లో చంద్రుడు పాడైపోతే వచ్చేటువంటి వైకమ్యాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే అత్యంత స్పీడ్గా తిరిగే గ్రహం చంద్రుడు. ఆయన రోజు రోజు మారిపోతూ ఉంటాడు. అందుకని మన మైండ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. మరి దాన్ని మనం ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం చాలా చేయాలని చాలా వేసుకుంటూ ఉంటాం, కానీ దేని మీద మనం ఫోకస్ పెట్టలేము, డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అంటే ఒక గదిలో ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల దాని ప్రభావం చేసేటువంటిది మనకి వాయులింగం శ్రీకాళహస్తిలో చూస్తాం. చుట్టూ క్లోజ్ చేసినా సరే దీపం అలా ఆడుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన శరీరంలో ఆత్మకారకుడైనటువంటి జ్యోతిష్వరూపుడిని చంద్రుడు అంటే వాయుతత్వం అనేది ఇలా ఆడిస్తూ ఉంటుంది. అంటే దీన్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఏం చేయమంటారు మరి? ఏ వెజిటబుల్ తో మరి ఆ కంట్రోల్, అమ్మ బాబోయ్, మనసుని కంట్రోల్లో పెట్టుకోవటం అంటే ఆషామాషి విషయమా? గాలిని పట్టుకోవటం ఎట్లా అయితే సాధ్యపడదో, మనసుని పట్టుకోవడం కూడా అట్లానే. ఆ మనసుని పట్టుకోవటానికి అంటే మీరు ఏమైనా చేయండి, అది సిద్ధి పొందాలంటే మనసే ప్రధానం. కరెక్ట్. ఆ సిద్ధి రావట్లేదు. అందుకని ఆ సిద్ధిని పొందడానికి ఈ ఆషాఢ మాసాన్ని మీరు వినియోగించుకోవచ్చు. మనం వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్ అని మనం చెప్పడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా మీరు పొట్లకాయని నేను ప్రధానంగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. కొన్ని రకాల సిద్ధుల కోసం కూడా, అంటే ఇప్పుడు ఉన్న స్థితిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన దగ్గర కంపల్సరీ ఆ సిద్ధి, వాక్ సిద్ధి ఉండాలి. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా సరే దీర్ఘాయుష్మాన్ భవ, ఆడవాళ్ళు అయితే దీర్ఘ సుమంగళి భవ, పిల్లలైతే సరస్వతి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. మనం ఆశీర్వదించాలంటే ఆ వాక్ బలంగా ఉండాలి, ఆ శక్తి మనకు ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా అనుష్ఠానంలో ఉండాలి. మనకు అంత అక్కర్లేదు. గృహస్థంలో ఉన్న వాళ్ళకి మనసుని కంట్రోల్ చేసుకుని మన దైనందిన జీవితంలో పంచోపచారం, షోడచోపచారం చేస్తాం కదా, దానికి కూడా మనకి మనసు లగ్నం అవ్వాలి. అంటే కంపల్సరీ మనం ఈ 12 నెలల్లో వచ్చేటువంటి 12 రకాల వెజిటేబుల్స్లు కేవలం మనకి న్యూట్రిషన్స్ ఫుడ్స్లే కాకుండా మానసికంగా మనం స్టేబుల్ అవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వాన్ని ఇస్తుంది. అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఔషధాన్ని తీసుకోవడంతో రోగం గుణం అవుతుంది, కానీ మీకు మనసును కూడా మార్చడం ద్వారా, అది మనకి హోమియో వైద్యంలో మనసు మీద ప్రభావం చూపించే మెడిసిన్స్ ఉంటాయి, కానీ ఆయుర్వేద వైద్యంలో అంటే ఇక్కడ మనం వాడేటువంటి వెజిటబుల్స్ కూడా ఆయుర్వేద వైద్యంలోకి వస్తాయి కాబట్టి అవి మనసును కూడా, మనిషిలో ఇంట్రోవర్టెడ్ కేసెస్ ఉన్నాయి, గోరుచిక్కుళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. అసలు కాన్ఫిడెన్స్ లేదు, నేను గెలుస్తానా అనేవాడికి ఎండు కొబ్బరి, ప్యూరిటీ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, వీటిలో దొండకాయ. ఇక పాజిటివ్నెస్, ఇది ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు, నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు, అరటికాయ. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక్కొక్క వెజిటేబుల్. ఇందులో ఇక్కడ ఇది మనస్సుని నిలబెట్టుకోవడానికి, మన ఆ పరిపూర్ణతను సాధించడానికి పొట్లకాయ మన వెన్నెముకతో దీన్ని పోలుస్తారు. అంటే అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కూడా, అంటే ఎవరైతే
అంటే మరి చాలా మంది చెప్పేస్తారు మీకు కుండల్ని శక్తిపాతం చేసేస్తాం మేము, జాగృతం జాగృతం చేసేస్తాం. అలాంటివి ఏం జరగవు. ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే లోపల ఆ కుండల్ని మనం చేసేటువంటి కార్యాలు ఏదైతే సత్కార్యం, ఒక మంచి పని చేయడం ద్వారా అవతల వ్యక్తి పొందే ఆనందం నీ కళ్ళతో చూసినప్పుడు అప్పుడు అక్కడ ఆ సర్పం లెగుస్తుంది, పైకి ట్రావెల్ చేస్తుంది. ఆ సాధనకి ఇది మనకు అద్భుతంగా పొట్లకాయ. ఆషాఢ మాసం అంతా కూడా ప్రకృతి అంతా కూడా అప్పుడే చిగురిస్తూ ఉంటుంది. ప్రకృతి పరవశించి వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు రెగ్యులర్ గా మొన్నటి వరకు కేబీఆర్ పార్క్ అంతా ఎండిపోయి డ్రైగా ఉండేది. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా సరే పచ్చటి మొక్కలతో అద్భుతంగా అలరాలిపోతుంది. మొన్న బెంగళూరు వెళ్ళానమ్మా, బెంగళూరు అంతా సాయంత్రం అవుతలోకి అసలు అద్భుతం, మేఘాల కిందకాల అది పోయి వర్షం ఇచ్చేస్తుంటే ఆ కొండలు వాగులు చిన్న చిన్నవి అద్భుతం, ఎంత అద్భుతంగా ఉందంటే అది ఈ పొట్లకాయని తీసుకోవడం ద్వారా మనలో కూడా ఆ ఆనందం, పచ్చదనం, ఆ మనసు నిలకడ అనేది ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఒక ఏవో సమస్యలు కూడా చెప్పేవారు కదా పొట్లకాయ, ఏంటి ఆ సమస్యలు? మనకి బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుందమ్మా, దాన్ని ఇది యాక్టివ్ చేస్తుంది. అలాగే అంటే నిద్రలేమి, వాయుమండల వ్యవస్థ, వాయువులు చెడిపోవడం ద్వారా ఇన్సోమేనియా, నిద్రలేమి వస్తుంది, లేదు డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, వీటిలన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది పొట్లకాయ. శుభ్రంగా చక్కగా వాడుకోవచ్చు. అయితే జ్యూస్ రూపంలోనా లేకపోతే రెగ్యులర్ గా కర్రీస్ లో పొట్లకాయ వాడుకోవటమా, ఎట్లా, ఏది సజెస్ట్? రెగ్యులర్ గా కర్రీగా వాడుకోండి, అవకాశం ఉంది జ్యూస్ గా చేసుకోండి. లేదు సలాడ్, వెజిటబుల్ సలాడ్ మీరు ఉడకబెట్టక్కర్లేదు, ఉత్తి పచ్చి కోసేసుకుని పడతాయా, కసకస అంటాయి కదా సార్, బాగుంటుందమ్మా. అంటే కొంత అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనకి రీసెంట్ గా వితౌట్ ఆయిల్ వితౌట్ బాయిల్ అని చెప్పేసి కాన్సెప్ట్ లో మీకు అన్ని ఇవే ఉంటాయి. 2000 ఐటమ్స్ ఉన్నాయి, బాబు టేస్టీగా ఉంటాయా, అద్భుతం. కావాలంటే మనం ఓ 2-3 చేసి చూపిద్దాం, నా దగ్గర ఉన్న రెసిపీస్ ఉన్నాయి. నెక్స్ట్ సెషన్ అదే చేద్దాము. వెజిటబుల్స్ అంటే వితౌట్ ఆయిల్ అవసరం కొంత ఉంది, మరీ ఏమీ లేకుండా ఏదో జీవోత్సవం లాగా అన్ని మనం తినలేము. ఏదో జిహ్వా చాపల్యం కొంచెం ఉంది కాబట్టి కొంచెం రుచిగా చేసుకొని ఉన్న దాంట్లోనే కొన్ని సమస్యలు వచ్చినాయి, ఇలాంటివి వచ్చినాయి. ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి, చెయ్యాలి, అమ్మవారిని ఇంకా ఎక్కువ పొందాలి అనుకున్నాం, అప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వితౌట్ ఆయిల్ వితౌట్ బాయిల్ కింద సింపుల్ గా చేసేసుకోవచ్చు, క్యారెట్ వాటితోటి అలా చేసుకోవడానికి. ఇది పొట్లకాయ, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవడం ద్వారా, వాటర్ తోనేనా, వాటర్ వీలైతే చెరుకు రసం తీసుకోవచ్చు, మజ్జిగతో తీసుకోవచ్చు. ఇవన్నీ అడిషనల్ గా మనం యాడ్ చేసుకోవడానికి. పొట్లకాయ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎగ్ తినకూడదు అనేది ఒకటి చెప్తుంటారు, మరి జ్యూస్ తాగినప్పుడు మరి తినచ్చా ఎగ్? అసలు అంటే నేను పూర్తిగా నాన్ వెజ్ తినొద్దు అని చెప్తాను, ఆబ్వియస్ గా, వద్దు. అంటే స్వభావాలు విరుద్ధంగా ఉంటాయి. మీకు అలవాటు ఉంది, ఈ నెల రోజులు ఒక దీక్షగా చేయండి. చాలా కోరికలు ఉన్నాయి, జుట్టు బాగా పెరగాలి, జుట్టు నల్లగా అవ్వాలి, చర్మం కాంతివంతంగా ఉండాలి, కళ్ళు బాగా కనిపించాలి, ఇన్ని రకాల కోరికలు ఉన్నప్పుడు అందులో లేదమ్మా, ఆ గుడ్డులోను ఆ మాంసంలోను అది లేదు. అవన్నీ ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా పొందాలి అంటే ముందు మనం ఈ శరీరం శక్తివంతంగా గట్టిగా ఉండాలి. సో తినద్దు ఎగ్ అనేది తినద్దు. ఈ నెల రోజులు, ఆషాఢ మాసం నెల రోజులు ఈ పొట్లకాయతో అనుసంధానంగా వెళ్ళేటప్పుడు, సిద్ధుల కోసం వెళ్ళేటప్పుడు, మీరు మీ మనస్సిద్ధించడం కోసం, మీ వాక్కు బాగుండడం కోసం, ఆర్థికంగా 4వ స్థానం అవ్వాలి. 4, 4th ఏంటి? 4th మదర్. ఇంకా గృహాలు, వాహనాలు, మీ డొమెస్టిక్ లైఫ్, ఒక అద్భుతమైనటువంటి ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారు, కోరికలు నెరవేరట్లే, ఇక్కడ నెరవేరుతుంది, ఇది చెయ్యండి. 30 రోజులు దీక్షగా, ఆషాఢ మాసాన్ని దీక్షగా చేయండి, పొట్లకాయని అనుసంధానం చేసుకుని కోరిక నెరవేరుతుంది. సొంత ఇంటి కళ కోసం తపత్రయపడుతున్నారు కదా, చేయండి. ఖచ్చితంగా చేస్తారు సార్. ఎలా చేయమంటారు? జ్యూస్ రూపంలోనే తీసుకోమంటారా? జ్యూస్ రూపంగా తీసుకోండి. అలాగే మీరు సొంత ఇంటి కళ అన్నాను కాబట్టి, ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి, తల్లిని ఆరాధించండి, చంద్రుణ్ణి బాగా ఆరాధించండి. సాయంత్రం మాటలు, సూర్యాస్తమైన తర్వాత చంద్రోదయం వేళ చంద్రుడితో ఎక్కువసేపు గడపండి. ఎందుకు సొంత ఇంటి కళ నెరవేరదో చూద్దాం. తప్పకుండా. అయితే పొద్దున్నే తీసుకోమంటారా ఈ జ్యూస్ ని? ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. ఉదయం ఒకసారి తీసుకుని సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడికి నివేదన చేసి ఈ జ్యూస్ ని తీసుకోండి. గ్యాప్ ఇవ్వాలా తినడానికి? ఇక ఒరిజినల్ గా సూర్యాస్తమైన తర్వాత తిండి లేదమ్మా మన దాంట్లో. డిన్నర్ అనేది నేను తీసేసాను, తినాలని ఇంకా అడక్కండి. ఇక మనం ఇక్కడ జ్యూస్ తీసుకుంటున్నాం, పొద్దున్న ఆకలిస్తూ పొద్దుట మరి
ఫ్రూట్స్ బాగా తీసుకోండి. మ్మ్. ఉదయం ఒక గ్లాస్ జ్యూస్ తాగిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యాహ్నం శుభ్రంగా మంచి భోజనం చేయండి మ్మ్. ఆకుకూరలతోటి. అంటే కొన్ని కారకత్వాలు ఉన్నాయి, కొన్ని ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వబడింది. ఆ కారకత్వానికి సంబంధించి క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు, చాలా రకాలు ఉన్నాయి, బొబ్బర్లు, బీన్స్, ఇలా ఉన్నాయి కదా. ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి చామదుంపలేమో శనికి ప్రీతి, ఇలా ఉసిరికాయ పచ్చడి, రకరకాలు చాలా ఉన్నాయి. 100 రకాలు చేసుకుని హ్యాపీగా. తప్పకుండా వెజిటేరియన్ లో అద్భుతాలు ఉన్నాయమ్మా తినాలనుకుంటే. 100 రకాలు 100 రకాలు. అరటి పువ్వు అని, అరటి కూడా మనకి చంద్రుడికి సంబంధించి Amazing. ఇంకోటి, అలాగే కుజుడికి సంబంధించినటువంటి బీట్రూట్ ఎర్రదనం కలిగి ఉంది. అద్భుతాలు చూడొచ్చు. తప్పకుండా. సో ఆషాఢ మాసానికి సంబంధించి పొట్లకాయ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పొట్లకాయని వినియోగించుకుని కోరికను నెరవేర్చుకోవచ్చు, మనసుని స్వాధీనపరచుకోవచ్చు. ఇది స్వాధీనంగా లేకుండానే రకరకాల చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యస్మితలు.